నా గుండెని ముక్కలు చేసి నన్నెవరికో కట్టుబెట్టాలని చూస్తున్నారు కదా. నన్ను ఈ పిచ్చిలోనైనా బతకనియండి. బతకవే, సత్తావు. నువ్వు రామకోట రాత్తే అయినా పుణ్యం వస్తుందేమో గాని ఈ అభి పేరు రాత్తే సావే వస్తుంది. ఏంటిది? ఏం రాసింది? ఓ, ఇదేనా? ఇంతేనా? దీనికేనా మీరు భయపడుతున్నారు? చిన్నమ్మగారు, ప్రేమించినోడు గుర్తొస్తే అరవాలనిపిస్తుంది. నీ కూతురు అరవకుండా రాస్తోంది. దానికి ఏదో జరిగిపోతుందని భయపడాల్సిన పనిలేదు. ఇలాంటి వాళ్ళు కవితలు మాత్రమే రాసుకుంటారు. ఏంటి సౌందర్య, ఈ ఇంటికొచ్చి మమ్మల్ందర్నీ బంతాట ఆడుకుంటావనుకుంటే ఇలా ఏడుస్తూ పిచ్చి పదాల్ని కాగితం మీద పేరుస్తున్నావా? పాపం, నిన్ను చూస్తే జాలేస్తోంది. నిన్ను ఈ ఇంట్లోనే ఎందుకుండనిచ్చానో నీకు రాను అర్థమవుతుంది. మీ నాన్న గనికి నేనంటే భయం లేదు కదా? చిన్నమ్మగారు, మీరు గొడవ చేయొద్దు. చచ్చా, అలాంటి చిన్న పనులు నేనెందుకు చేస్తాను గని? పార్వతిలా ఉండే సౌందర్య బోరున ఏడుస్తుంటే నాకు సంతోషమే. నా ఏడుపుని చూసి ఆనందపడి శాడిస్టివ్ నువ్వు ఊరుకోవే. పర్లేదు, ఆవేశం కూడా ఉంటేనే ఆసక్తిగా ఉంటుంది. ఐ లవ్ యూ అభి, ఐ లవ్ యూ అభి అని అన్నిసార్లు పిలిచా వాడొస్తాడా? రాడు. ఈ లెటర్ నా చెయ్యి దాటితే భయంకరంగా ఉంటుంది. చిన్నమ్మగారు, ఆ కాగితం ఇవ్వండి. ఏయ్, పర్లేదు గని, టెన్షన్ పడకు గని. నీ బిడ్డ తలరాతని భగవంతుడు ఎలా రాశాడో నువ్వు చదువుదు గాని. మీరిట్లా చేస్తున్నారని అఖిలాండేశ్వర అమ్మగారికి చెప్తే ఆపో. ఆ మాత్రం నాకు తెలీదా? ఇది నా దగ్గరున్నంత వరకు మీరు నోరు తెరవలేరు. నా మనవరాలి చెంపల్ని చాలాసార్లు పగలగొట్టిన దీన్ని జీవితాంతం ఆడుకుంటేనే నాకు ఊరటగా ఉంటుంది. నువ్వేం చేయలేవు. అబ్బా, ఏం చేసుకోవాలనుకుంటున్నావో చేసుకో, భయపడేదే లేదా. చావడానికి సిద్ధంగా ఉన్నావని అర్థమవుతోంది. దేనికైనా సిద్ధమని మీ అక్క అఖిలాండేశ్వరి గారికి కూడా చెప్పు. చెప్తానే. ఏం చెయ్యబోతున్నానో చెప్పకుండా చేస్తాను. అమ్మా, అమ్మా సౌందర్య, మళ్ళీ ఆ రాక్షసుతో పెట్టుకున్నాం ఎందుకమ్మా? ఇక మనం ఎక్కువసేపు బతకమని అర్థమైపోయిందయ్యా. గుండె ముక్కలైనా ధైర్యం ముక్కలవ్వలేదయ్యా. అమ్మా, భయపడుకో. నేనన్నింటికి సిద్ధపడిపోయినా. క్రిష్, నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? నా కోసం? ఎందుకు? ఎందుకంటావేంటి క్రిష్? ఇంట్లో ఏం జరుగుతుందో తెలియడం లేదా? నువ్వు చూడ్డం లేదా?
చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన దాన్ని ఈ రోజు నువ్వు ఇంకెవరి మెళ్ళలోనో తాళి కడతానంటే నేనెలా ఊరుకోవాలి? రాణి ఎందుకు ఇలా చేస్తుంది? చైత్ర, నాకు మాత్రం ఇష్టం అనుకున్నావా? ఏమన్నావు క్రిష్? నాకు మాత్రం అదంటే ఇష్టం అనుకున్నావా? గ్రానీ మాటకి ఎదురు చెప్పలేక తల వంచుకొని తను చెప్పిన పనికి సరే అన్నాను, కానీ నాకేమాత్రం సౌందర్య అంటే ఇష్టం లేదు. క్రిష్, నువ్వు ఆ మాట చెప్తుంటే ఎలా ఉందో తెలుసా? నాకు ఆ మేఘాల్లో తేలిపోతున్నట్టుంది. చెప్పలేనంత ఆనందంగా ఉంది. గ్రానీ చేసిన ఆ పనికి నువ్వేమీ మాట్లాడకుండా ఉండేసరికి నా ప్రాణం పోయినంత పనైంది. కాలేజీలో అందరి ముందు నన్ను తలదించుకునేలా చేసింది. దాన్ని ఎలా చేసుకుంటాననుకున్నావు చైత్ర? గ్రానీ గొడవలు వద్దనిందని నేను కామ్గా ఉన్నాను. నిన్ను కూడా దాంతో గొడవలు పెట్టుకోవద్దని చెప్పాను, అంతే. నా చిన్నప్పటి నుంచి సంతోషం వచ్చినా నీతోనే పంచుకున్నాను, బాధ కలిగినా నీతోనే చెప్పుకున్నాను. నిన్ను కాకుండా దాన్ని ఎలా చేసుకుంటాననుకున్నావు చైత్ర? చాలు క్రిష్, ఇది చాలు. ఇన్నాళ్ళు నేను నడకుండా అనవసరంగా నాలో నేనే బాధపడ్డాను. చైత్ర, గ్రానీకి ఎలా చెప్పాలా అని సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. క్రిష్, నేను ఇప్పుడు వస్తాను. అలాగే. భవానీ! భవానీ! క్రిష్ నావాడి, ఎప్పటికీ నావాడి. ఇప్పుడే చెప్పాడు. ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఇక ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేసే భవానీ. మనల్ని ఇంత టెన్షన్ పెట్టిన వాళ్ళని ఊరికే వదలకూడదు. ఓసే చైత్ర, చెప్పాను కదే, ఆవేశపడితే పనులు కావు. ఆలోచన చెయ్యాలి. ఆవేశపడి అభిని ఇంటికి తీసుకొస్తే పెళ్లి చేసి అక్క ఆనందంగా ఉండేది. వాళ్ళని అందలం ఎక్కించి ఈ వంశానికి వాడినే రాజును చేసేది. బతుకంతా హ్యాపీగా సాగిపోయేది. కానీ ఇప్పుడు బతికినంతకాలం వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లుండేలా నేను చేస్తాను. క్రిష్తో నిశ్చితార్థం, ఆ వెంటనే పెళ్లి. అది తట్టుకోలేక చస్తుంది. ఈ విషయం తెలిసిన అభి ఇక చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఒకరి కోసం ఒకరు పుట్టారు కాబట్టే. ఒకరు చస్తే మరొకరు బతికినా చచ్చినట్టే. ఇద్దరు చచ్చి తీరుతారు. అప్పుడు ఈ వంశానికి క్రిష్ ఒక్కడే వారసుడు. అలా కాకుండా అభిని తీసుకొస్తే వాడి ఇంట్లో ఇంటి బిడ్డే అయినా కాకపోయినా అతన్ని, అతని రూపాన్ని చూస్తే తప్పకుండా అతనికి అధికారం ఇచ్చేది. ఇప్పుడిక ఆ ఛాన్సే లేదు. ఇదిగో, ఇదేంటో తెలుసా? ఏంటిది? దాని మరణ శాసనం. దాని అడ్డు ఎలా తొలగించినా చివరికి అక్కకి కనిపించేది ఇది మాత్రమే. అభి కోసం చచ్చిందనే నిజం. ఆ జన్మలో దాన్ని గెలవలేక ఓడి మంచిదాన్లా మిగిలిపోయానే. ఇప్పుడు ఈ జన్మలో దాన్ని గెలిచి తీరతాను. గెలిచే తీరతాను.
ఏంట్రా ఇది? ఏం చేస్తున్నారా నువ్వు? ఏంటిది అభి గారు? త్వరగా రండి. ఏంట్రా ఈ పని? ఏమైందిరా నీకు? ఈ బ్లడ్ ఏంటి, నువ్వేంటి? అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? వెళ్దాం పద. రేయ్ వదిలేరా, ఉండనివ్వు. రేయ్ ఏం కాదు, కారేది రక్తమే కదా, పోయేది ప్రాణాలు కాదు కదా. రేయ్, అలా ఎలా మాట్లాడుతున్నావురా నువ్వు? అనాథ పిల్లలు, ఎవరూ లేనివారు, సర్వం కోల్పోయినవారు, వాళ్ళ కళ్ళల్లో కన్నీటి చుక్క రాకుండా వారి మొహంపై ఎప్పటికీ చిరునవ్వు ఉండాలని కోరుకునే నువ్వు ఇలా అసలు ఏమైందిరా నీకు? నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావు అభి. బాధ కాదురా, శిక్ష. నా అసహాయతకి శిక్ష. ఏమి చేయలేని నా నిస్సహాయతకు శిక్ష. నా ప్రాణానికి ప్రాణమైన సౌందర్యను, ఆమె మాటని అవునని లేని నాలో నిస్సహాయతకు శిక్షరా. రే అభి, ఇంత బాధను దిగమింగుతూ ఎందుకురా ఇలా వండిపోతున్నావు? ఒకే ఒక్క మాట తనతో అవునని ఎందుకు చెప్పలేకపోతున్నావు? అవునభి గారు, మాట కట్టుబడి ఉన్నానని అంటున్నారు. మరి తనది ప్రేమ కాదా? ప్రేమించడం అంటే మాట ఇవ్వడం కాదా? ఒక్కసారి అర్థం చేసుకోండి అభి గారు. ప్రేమ అనేది ప్రాణానికి సంబంధించింది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన తను నా వల్ల తన ప్రాణాలకే ప్రమాదం అన్నప్పుడు ఎలా నన్ను నేను సమాధానపరచుకోలేకపోతున్నాను. తన ప్రేమ కోసం మరో జన్మ తీసుకుని వచ్చిన వాణ్ణి. ఈ జన్మలో నేను ఆమెకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వలేను, కానీ నా నుంచి ఏ చిన్న బాధ కూడా తన కలగనివ్వను. అంతే. అంటే ఎప్పటికీ దూరంగా వండిపోవాలని నిర్ణయించుకున్నావా? రే సూర్య, ఈ ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద యుద్ధం ఏంటో తెలుసా? మనిషికి మధ్య జరిగే సంఘర్షణ. అదే ఇప్పుడు ప్రతి క్షణం నాలో జరుగుతున్న పోరాటం. ఈ మనసు ఆ ప్రేమను గెలవనివ్వదు. సూర్య, భవాని ఫోన్ చేస్తుంది. రే అభి, భవానీ దగ్గర నుంచి ఫోన్ వస్తుందిరా. ఫోన్ రింగ్ అవుతుంది భవానీ, కానీ లిఫ్ట్ చేయడం లేదు. అయినా ఆ ప్రేమ లేఖ గురించి ఇప్పుడు కొత్తగా అభికి చెప్పడంలో ప్రయోజనం ఏంటి? మనం వాడికి చూపించబోయేది వాడి గుండె పగిలిపోయే వీడుకోలు లేఖ. ఏంటి భవానీ నువ్వనేది? అవును చైత్ర, వాడ్నుంచి అది శాశ్వతంగా వీడుకోలు కోరుకుంటున్నట్టుగా మార్చేస్తాం. ఎలా? ఐ లవ్ యూ అభి అని ముత్యాల్లాంటి పెద్ద పెద్ద అక్షరాలతో రాసింది కదా. అవును. లవ్ అనే పదంలో 2 అక్షరాలు మార్చేస్తే LEAVE, లీవ్. ఐ లీవ్ యూ అభి. లవ్ బదులు లీవ్ అంటే తెలుసు కదా, వదిలి వెళ్తున్నాను అని అర్థం. వావ్, నువ్వు సూపర్ భవానీ. అంటే సౌందర్య అభిని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నట్టు నువ్వు క్రియేట్ చేసి అభికి పోస్ట్ చేస్తావన్నమాట. అవునే మనవరాలా,
ఐ లవ్ యూ అన్న పెదాలు ఐ లీవ్ యూ అంటే ఏ ప్రేమికుడు భరించలేడు. ఐ లవ్ యూ అన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో ఐ లీవ్ యూ అన్నప్పుడు కూడా అంతకంటే ఎక్కువ బాధ ఉంటుంది. వాళ్ళిద్దరి ప్రేమకి ఇది వీడ్కోలు లెటర్. సౌందర్య కూడా గుర్తుపట్టలేనంతగా సేమ్ టు సేమ్ సౌందర్యలాగా ఎలా రాసావు భవానీ? మరదే భవానీ అంటే. తప్పు చేయడంలోనూ కరెక్ట్గా చేయడమే ఈ భవానీ స్టైల్. ఇందాకేమన్నావు? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదన్నావు కదా. ఇప్పుడు చూడు, ఇది ఫోటో తీసి వాట్సాప్లో పంపించు. ఓపెన్ చేసి చూసిన మరుక్షణమే గుండెలు పగిలిపోతాయి. మనసు ముక్కలైపోతుంది. తుఫానొస్తే సముద్రం ఎలా అల్లకల్లోలం అవుతుందో ఈ లెటర్ చూసిన వాడు మనిషిగా ఉండలేడు. అది వాడికి పంపించు. సెండ్ అయింది భవానీ. సూర్య, ఏమేం చంద్రిక? ఇది చూడు ఒకసారి. రే అభి, తన మనసు మార్చారో కావాలని బలవంతంగా రాయించారో తెలియదు కానీ ఐ లవ్ యూ అభి అని రాసింది. ఆ చంద్రికకి కాల్ చేయి. రింగ్ అవుతుంది. హలో. హలో, వాట్సాప్. ఏం చూస్తున్నారు? వచ్చిన ఉత్తరంలోని మాటలు చూసేసరికి నీ ఫోను బరువెక్కిందా లేక ఆ అభి గుండె బరువెక్కిందా? మాట్లాడవేం చంద్రిక? ఇది సౌందర్య రాసింది కాదు. సౌందర్య ఇలా రాయదు. సౌందర్యతో 100 కొద్దీ ప్రేమలేఖలు రాయించుకున్నావు కదా. ఆమె రైటింగ్ గుర్తుపట్టలేకపోతున్నావా లేక అలా రాసేసరికి జీర్ణించుకోలేకపోతున్నావా? నీకు ప్రేమలేఖలు రాసిచ్చి నీ ప్రేమను గెలిపించిన నీ స్నేహితురాలు తన ప్రేమకు వీడ్కోలు లేఖ రాసుకుంది.